ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ అనమాట. మా క్లాస్ లో ఉన్న అమ్మాయిల పేర్లు ఎవరి పేర్లు నాకు తెలియదు. ఎవరిని చూసినా అమ్మాయి గుర్తొస్తుంది కాబట్టి మనం చూడము. బేసిక్ నవ్వుద్దక్క, ఆ ప్లేస్ లో మీరుంటే తెలుస్తుంది ఆ బాధ. తప్పు వాళ్ళది కాదు, మందే. అంటే ఫస్ట్ నుంచి చెప్పలేదు కదా, అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేనైతే రీసెంట్ గా ఒక షార్ట్ వీడియో పెట్టాను అనమాట. అప్పటి నుంచి నా దుంప దంచుతున్నారు. ఆ షార్ట్ వీడియో ఇదే. ఫ్లాష్ బ్యాక్. మీకు అంతగా కావాలంటే నా స్టోరీ అడగొచ్చు కదా, చెప్తాను. కొంచెం చెత్తగా ఉంటుంది, మా అమ్మకి కూడా తెలియదు. అదేం పెద్ద గొప్ప స్టోరీ కూడా ఏం కాదు. కావాలంటే కామెంట్ చేయండి. అది కథ దేవర కథ ఉన్నట్టు ఉంటుంది. కావాలా కామెంట్ చేయండి, చెప్తా. ఇదే అనమాట అక్కడ జరిగింది. అనవసరంగా అక్కడ వాగేశాను. ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, అందరు ఇది అడిగి నేను ఆ వీడియో చేస్తే ఒకసారిగా వ్యూస్ ఎక్కువ వస్తేనైతే అస్సలు కానే కాదు. 100% నేను ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను. నేను ఏదైనా ఒక దాని గురించి చెప్పట్లేదంటే దాని వెనక చాలా అర్థం ఉంటుంది అనమాట. అది పర్సనల్ అని ఇంకా చెప్పకూడదని చెప్పి. కానీ కొంతమంది దాన్నే చెప్పు అని చెప్పి దాని గురించి చాలా అసహ్యంగా నీచంగా కామెంట్స్ పెడుతున్నారు. టాపిక్ గురించి మాట్లాడడం చెప్పకూడదని చెప్పి వీడియో చేసినా కూడా ఆ వీడియో కింద కూడా నాకు దాని గురించి చెప్పమని చెప్పి అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి చెప్పేది ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను, కానీ నన్ను ఇలా ఫోర్స్ చేయొద్దు. అండ్ ఈ వీడియో చూసి మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. దీంట్లో నేను చెప్పిన మొత్తం అక్షరాల ప్రతి ఒక్కటి నిజమే. లవ్ స్టోరీ తర్వాత దయచేసి నా మీద జాలి పడద్దు ప్లీజ్. ఓకే. నేనైతే సండే స్పెషల్ గా ఒక లైవ్ స్ట్రీమ్ నడిపాను అనమాట. ఆ లైవ్ స్ట్రీమ్ లోనే పాటలు పాడడం జరిగింది, ఆటలాడడం జరిగింది. ఇంకా అది కాకుండా నా లవ్ స్టోరీ చెప్పడం కూడా జరిగింది. అందులో హనీ పాప అయితే ఫస్ట్ పాట పాడింది. హనీ పాప పాట అయితే ఇరగదీసేసింది. అది కూడా ఏం పాట కాదు, కాలభైరవాష్టకము. దిగంబరం కాశికాపురాదినాథ కాళభైరవమ్మజే భానుకోటి భాస్రంబు భవాబ్ది తారకంపరం నీలకంఠమీక్షితాతతాయకం త్రిలోచనం కాళకాళమంబుజాక్షమాక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాళభైరవమ్మజే శూలకంఠ పాశదండ పాణిమాది కారణం శ్యామకాయ మాదిదేవ పక్షరం నిరామయం భీమైగ్రామం మమ ప్రభుం చిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాళభైరవంబజే. మీకు హైలైట్ తెలుసా, హనీ స్కూల్లో జాయిన్ చేశాను కదా, ప్లే స్కూల్. హనీకి అప్పుడు ఎంత ఏజ్, 3 years 3.5 ఉన్నప్పుడు ప్లే క్లాస్ లో జాయిన్ చేస్తే నేను ఫస్ట్ ఇయర్ లోనే ప్లే క్లాస్ LKG 2 ఫినిష్ చేసేసింది. అట్లుంటది మనతో. ఫస్ట్ క్లాస్ లోనే, అంటే ఫస్ట్ ఇయర్ 3.5 years ఉన్నప్పుడే ప్లే క్లాస్ LKG కంప్లీట్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు యూకేజీ చదువుతుంది. అని 4th year లో యూకేజీకి వచ్చింది. ఎవరు ఫోర్స్ చేసింది ఏం లేదు, మొత్తం మామయ్య నేర్పించి పంపించేసాడు స్కూల్ కి. మామయ్య నేర్పించి పంపించేస్తాడు. అక్కడికి వెళ్ళి మామయ్య ఏదైతే నేర్పించాడో అదే మేడం వాళ్ళకి చెప్పేసింది. వాళ్ళు హనీకి మంచిగా ప్రమోషన్ వచ్చేసింది అనమాట యూకేజీకి. అండ్ నెక్స్ట్ మన గాన గాంధర్వి బుడ్డకైతే సాంగ్ సింగబోతుంది అనమాట. కమ్మని ఈ ప్రేమ రేఖలే రాసింది ప్రియతమ నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే ప్రియతమ నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా అంతే. నేను సాంగ్ బాగా అవుతున్నాను. ఏమైందిరా మా చూడు మా మళ్ళీ ఇప్పుడు అదే సాంగ్ నేను పాడతా, ఎవరు బాగా పాడారో చెప్పండి. మీరు ఏ సాంగ్ పాడినా ఆ సాంగ్ నేను పాడతా, ఎవరు బాగా పాడుతున్నారో చెప్పండి. సరే పాడు. కమ్మని నీ ఈ ప్రేమ నువ్వే చెప్పు. సరే నేనే పాడతా, ఆగండి మీరు చెప్పండి ప్లీజ్. కమ్మని
ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నేనిచుట కుశలమే కనులన్నీ పాటలే మాట పాటలు తొలి కనుల కవితలే పాట పాటలు ఓ ప్రియతమా నీ వచట కుశలమా నేనిచుట కుశలమే. నువ్వు సూపర్ రా. ఓకే బాగా పాడు. వాళ్ళు చెప్తారు ఇప్పుడు. మాకు బేబమ్మ లవ్ స్టోరీ కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సిరిమల్లె పువ్వు పాట పాడాలంటే మల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా తోడు ఎవరే నా వాడు ఎవరే రక్తం తగ్గేస్తా. సరే మీరు ఇన్ని సార్లు అడుగుతున్నారు కాబట్టి ఆ రోజు షార్ట్ వీడియో కూడా పెట్టాను కాబట్టి చెప్తున్నాను. అదొక విషాద గాథ. సిగ్గుండాలరా నువ్వు అట్లా కిండల్ గా చేయొద్దు మమ్మీ ప్లీజ్. సరేనా? అదొక వన్ సైడ్ లవ్ స్టోరీ అనమాట. నేను అది బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయం ఫ్రెషర్స్ డే అయితే వచ్చింది అనమాట. కాలేజ్ లో కొత్తగా ఫ్రెషర్స్ వచ్చారు. ఫ్రెషర్స్ అంటే అమ్మాయిలు కూడా వస్తారనమాట. అందులో ఒక ఆల్ లేడీ కూడా వచ్చింది. అప్పుడు నా ముఖం ఎట్లుండేదో మీకు తెలుసు అనమాట. నాకు నేను ప్రపోజ్ చేసుకున్నాను, నేనే రిజెక్ట్ చేసుకునేటట్టుండేటోడిని. ముఖం మీద ఒక ఎంట్రుకు కూడా ఉండేది కాదు. ఈ ఆడపిల్ల మగపిల్లవాడు అన్నట్టుండేటోడిని. ఎవరు పెద్దగా నచ్చేటోడి కాదనమాట. ఇలా మనం ఎడిటర్ కదా, మనకి ఎడిటింగ్ అయ్యి వచ్చానమాట. మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే వాడు సాయి దగ్గరికి వెళ్ళారైతే చెప్పాడు. నా దగ్గరికి వచ్చింది. ఆ పాప ఏంటంటే 4 సాంగ్స్ చెప్పి వాటిని మ్యాషప్ చేసి మనం అడిగింది అనమాట. నేనేం చేస్తానంటే ఆ 4 సాంగ్స్ మ్యాషప్ చేసి అయితే ఇచ్చాను అనమాట. ఇచ్చేటప్పుడు వాట్సాప్ లో పంపిమని చెప్పి నెంబర్ ఇచ్చింది. నేను నెంబర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఆ నెంబర్ సేవ్ చేసుకున్నాను. తర్వాత మెసేజ్ పెట్టడానికి ధైర్యం లేదు, ఎందుకంటే నా ముఖం మీరు చూసారు ఎట్లా ఉంటుంది. డీపీలు మారుస్తా ఉండేవి. ఆ డీపీలు నేను సేవ్ చేస్తా ఉండేది. డీపీలు మొత్తం పెద్ద కలెక్షన్ గా అయి కూర్చుని ఒక 50-60 ఫోటోలు బాగా సేవ్ చేసి పెట్టుకున్నాం అనమాట. పొద్దున్న లేస్తానే ఫోటో చూసేవాడిని, రాత్రి పడుకుంటానే అదే ఫోటో చూసేటోడిని. ఎప్పుడో ఒకసారి ఊరికే స్టేటస్ లో పెడతా ఉంటే రిప్లైలు ఇస్తా ఉండేవాడిని అనమాట. చాట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే ధైర్యం రావట్లేదు చాట్ చేద్దాం అంటే. అట్లా ఫొటోస్ అన్ని ఎత్తి పెట్టుకోవడం జరిగింది. ఒక శుభ ముహూర్తాన ఒక శుభ గడియన తనకి చెప్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇట్లాగా హాయ్ చెప్పి చాట్ చేద్దామని అనుకున్నాను, పెద్దగా ఏం అనుకోలేదు. ఫైనల్ ఇయర్ లో ఉండగా తన బర్త్డే అన్న శుభవార్త నాకు తెలిసింది. బర్త్డే కదా అని చెప్పి విష్ చేద్దామని చెప్పి హాయ్ పెట్టాను అనమాట. దానికి ముందర ఇంకా చాలా జరిగాయి. అంటే మనం ఒక అమ్మాయిని ఇష్టపడితే ఇంకొక అమ్మాయిని చూడడం నచ్చదు అనమాట. ఎవరైనా సరే ఓపెన్ గా చెప్తున్నాను, మీరు నిజంగా ఒక అమ్మాయిని ఇష్టపడితే ఇంకొకరిని తలకి చూడరు అనమాట. నేను 4 years బీటెక్ లో నా క్లాస్ సిఆర్ నేనే. మా క్లాస్ లో ఉన్న అమ్మాయిల పేర్లు ఎవరి పేర్లు నాకు తెలియదు. ఇంకా 2-3 పేర్లు, ఎందుకంటే లాస్ట్ లో ప్రాజెక్ట్ కేసారు నన్ను వాళ్ళతోటి. అది కూడా టైం దొబ్బింది. వాళ్ళ పేర్లు తప్ప ఇంక నాకు ఎవరి పేర్లు తెలియదు. అంటే కాళ్ళకు మించి పైకి చూడడం అనమాట. మనం అమ్మాయిలు తలెత్తి చూడడం, ఎవరిని చూసినా అమ్మాయి గుర్తొస్తుంది కాబట్టి మనం చూడము బేసిక్ గా. ఇంకా అట్లా 1 fine day బర్త్డే రోజు హాయ్ అని పెడితే హాయ్ అన్న థ్యాంక్ యూ అన్నా అని పెట్టింది. చేస్తే నవ్వుద్దక్క, ఆ ప్లేస్ లో మీరుంటే తెలుస్తుందా బాధ. నవ్వడానికి కొన్ని జోకులు ఉంటాయి, కొన్ని సీరియస్. ఇంత చెప్పిన తర్వాత మీకు బాధ అనిపించదు? ఎట్లా వచ్చింది లాస్ట్ లో? నేనేం పాపం చేశాను? ధనలక్ష్మి వాళ్ళ ఇంటికి అక్కడికి సేవలు చేసి వచ్చింది. హాయ్ అన్న అని పెట్టింది. ఆ తర్వాత ఇట్లా ఓకే తప్పు వాళ్ళది కాదు మందే అంటే ఫస్ట్ నుంచి చెప్పలేదు కదా, అట్లీస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు, తప్పు అయితే నాదే. తర్వాత అన్న అన్నందుకు బాధపడితే బొంగు ఏం రాదు. థ్యాంక్స్ చెప్పాలి ఆ పాపకి నన్ను అన్న అని అన్నందుకు. ఎందుకంటే ఆ పాప వల్లే నేను 4 years మంచిగా చదువుకోగలిగిన అనమాట. సెకండ్ వేరే వాళ్ళని చూడకుండా. అదనమాట జరిగిన కథ కాదు, అది వేద, అది రియల్ స్టోరీ. మాకు కూడా తెలియదు కాబట్టి ఈ మాత్రం బాగుపడి ఈ మాత్రం ఇదన్నా చేసుకుంటాం. లేకపోతే అమ్మా ఎక్కడ నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. ఆ పాప రీసెంట్ మెసేజ్ చేసింది మళ్ళీ, అన్న అనట్లా సాయి అంటుంది. ఏదో పానిచ్చేది బతికిచ్చింది, బతికిచ్చింది అంటుంది. అన్న అనట్లేదని చెప్తున్నా. ఎంకరేజ్ చేస్తున్నా ఏమవుతుంది. అండ్ ఈ వీడియోలో
వీడియోలో మీరు చూసింది నేను చెప్పింది మొత్తం నిజాలే అనమాట. 100% ఏ ఒకటి అబద్ధం కాదు. దీన్ని మొత్తం మనం లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే లైవ్ కండక్ట్ చేశాను. ఆ లైవ్ ఒక వీడియోలాగా అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. కనిపిస్తుంది కదా, ఇది ఉందన్నమాట తమ్నెయిల్. దాని మీద క్లిక్ చేసేసి దాన్ని మొత్తం చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. అండ్ అలాగే మీరు అడిగారని చెప్పి నేనైతే వీడియో పెట్టేశాను కదా, నేను అడిగాను కాబట్టి మీరు అలా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చుగా. ప్లీజ్ ఉంటా, బాయ్.